హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిధి డిజైన్స్. ఈరోజు మనం ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. నేనైతే ఈ నెక్ క్యాన్వాస్ పైన కట్ చేసుకుంటున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాను, హైట్ 10.5 తీసుకున్నాను, కింద వెడల్పు కోసం 3 తీసుకున్నాను. ఆ రెండింటిని లైన్ డ్రా చేశాను. తర్వాత కింద నుంచి 2.5కి మార్క్ చేసుకున్నాను. అదే 2.5 దగ్గర ఇంకొక పావించు బయట వైపుకి మార్క్ చేసుకున్నాను, కొంచెం వెడల్పుగా రావడానికి. సో ఆ మార్కింగ్ దగ్గర నుంచి పైకి కొంచెం కర్వ్డ్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత కింద మెజర్ చేస్తే అది 4 ఇంచెస్ వచ్చింది. సో దాంట్లో హాఫ్కి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత 1 ఇంచ్కి మధ్యలో 1/2 ఇంచ్ పైకి ఒక డాట్ పెట్టుకున్నాను. ఎందుకనంటే అది కట్ వర్క్ పెట్టుకోవడానికి. రఫ్గా నేను అట్లా డ్రా చేసుకున్నాను. మీరు ఒకవేళ మీకు రాకపోతే పేపర్ పైన పెట్టేసి కట్ చేసుకోండి. తర్వాత పైన ఒక 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ కట్ చేయకుండా అది ఉంచుకుంటే కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తుంది, అటు ఇటు కదలకుండా. తర్వాత 1 ఇంచ్ అవతల వైపుకి మార్కింగ్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకున్నాను మార్జిన్ కోసం. అది తర్వాత కట్ చేసుకోవడం. ఇంకా మనం పైన డ్రా చేసుకున్న 1/2 ఇంచ్ లైన్ నుంచి ఎగ్జాక్ట్గా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవడమే. కట్ వర్క్ దగ్గర కొంచెం ఈవెన్గా అనిపించలేదు. సో ఒకసారి స్కేల్తో మెజర్ చేసుకొని 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకొని రెండింటిని ఈవెన్గా కట్ చేసుకున్నాను. ఇదే నెక్ డిజైన్. తర్వాత అయితే ఈ కట్ చేసిన ఈ నెక్ని లైనింగ్ పైన వేసుకొని ఐరన్ చేసుకొని నీట్గా స్టిచ్ చేశాను సైడ్స్ అన్ని. తర్వాత బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకున్నాను. నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ అంతా కట్ చేసుకోవాలి. తర్వాత జాయింట్ చేసుకున్న ఈ పార్ట్ని సెంటర్లో ఒక మార్క్ పెట్టుకొని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని, అలాగే మనం స్టిచ్ చేసుకున్న నెక్ పార్ట్ని కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ వచ్చేలాగా చూసుకొని ఆ 2 ఫోల్డింగ్స్ని ఈవెన్గా మంచిగా సెట్ చేసుకొని 3 సైడ్స్ పిన్ పెట్టుకోవాలి కదలకుండా. అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. తర్వాత ఒక పాదం మార్జిన్తో కుట్టుకోవడం. ఇంకా కట్ వర్క్ దగ్గర కొంచెం నీట్గా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది కట్ వర్క్ దగ్గర. తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ మార్జిన్ పెట్టుకోవద్దు, ఎందుకంటే కట్ వర్క్ దగ్గర తిరగదు. సో అందుకనే మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి
కట్ వర్క్ దగ్గర మంచి ఈవెన్గా ఓపెన్ చేసుకోవాలి. సో ఇదేనండి నెక్ డిజైన్, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఈ నెక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.